జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. భార్య అంటే అలా ఉండాలి. ఇక చిన్నోడిని చైత్ర కాలు కదపనివ్వకుండా ఈగ వాళ్ళనివ్వకుండా చూసుకుంటుంది. సత్యం, బల్లి కూడా శబ్దం చేసింది అంటే నేను చెప్పింది అక్షర సత్యమే. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. బల్లంటే నాకు జర భయం. చైత్రకి ఇలాంటి భయాలే ఉండవు. ఏమైందమ్మా? వాడి మొహానికి అడ్డంగా పెట్టావు. అదిగో ఆ బల్లి కన్నయ్య తల మీద పడబోయింది. బల్లి తల మీద పడితే గండం అంటారు కదా, అందుకే ఇలా కొంగ అడ్డు పెట్టాను. అదే బల్లి నీ తల మీద పడితే నీ గండమే కదా మనవరాలా. నేను అదంతా ఆలోచించలేదు బామ్మగారు. అసలే నా కన్నయ్య ప్రాణగండం నుంచి బయటపడొచ్చారు. ఇంతలో మరో గండం రాకూడదని ఇలా చేశాను. నా తల్లే. చూసారా అత్తయ్య గారు, తనకేమైపోయినా పర్వాలేదు కానీ తన భర్త క్షేమంగా ఉండాలని ఆ పనిచేసింది. విరాజ్, నువ్వు చాలా లక్కీరా. ఈ రోజుల్లో డబ్బును బట్టి, ప్రేమని బట్టి, ఆస్తులను బట్టి ఆప్యాయతలను చూపిస్తున్న భార్యలున్న ఈ కాలంలో చైత్ర లాంటి భార్య దొరకటం అదృష్టం. చైత్ర, నిన్ను చూస్తుంటే చెవులతో విన్న పురాణాల్ని కళ్ళతో చూస్తున్నట్టుంది. నిజమేనే. ఎప్పుడో పురాణాల్లో సతీ సావిత్రి, సతీ అనసూయలు భర్త ప్రాణాల కోసం ఆ యముణ్ణే ఎదిరించి భర్తను రక్షించుకున్నారు. అవి విని మనందరం తరించాం. కానీ అదే దృశ్యాన్ని నిన్న మనం గుడిలో చూసాం. ఆశలు ఆవిరైపోయి ఇంక విరాజు మనకి దక్కడు, మన జీవితాలు ఇంక చీకటైపోయాయని అనుకుంటుంటే అప్పుడు తన దీక్షతో, తన భక్తితో పసుపు కుంకుమల్ని నిలుపుకొని కొండెక్కిపోతున్న ఈ ఇంటి దీపాన్ని వెలిగించి ఆ ఆశల్ని బతికించావు చైత్ర నువ్వు. చైత్ర, నిజంగా నువ్వు గ్రేట్. నిన్ను అన్ని మాటలన్నా పట్టించుకోలేదు. చివరికి నిన్ను హాస్పిటల్లో బయటికి గంటేసినా నువ్వేమీ పట్టించుకోలేదు. స్వచ్ఛమైన ప్రేమతో, నిస్వార్థమైన మనసుతో ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది విరాజ్ని రక్షించి నీ ప్రేమని బ్రతికించుకున్నావు. ఇక్కడ నటించడానికి వచ్చిన ఈ డమ్మీది జీవించేస్తుంది. ఎంతలా అంటే బావ జీవితంలో శాశ్వతంగా ఉండిపోయేలా యాక్టింగ్ చేసేస్తుంది. ఇది ఇలానే కంటిన్యూ చేస్తే బావ మీద నేను పెట్టుకున్న ఆశలు, కలలు అన్నీ నాశనమైపోతాయి. ఏదొకటి చెయ్యాలి, దీన్ని ఆపాలి. నా గురించి ఆలోచిస్తూ నీ గురించి నువ్వు ఆలోచించడం మర్చిపోయావా?
నా నొప్పుల్ని నువ్వు ఫీల్ అవుతూ నీ గాయాల నొప్పుల్ని నువ్వు పట్టించుకోలేదా? కనపడని మృత్యుతో యుద్ధం చేసిందో లేక ఆ విధి రాతనే ఎదిరించిందో తెలియదు, కానీ ఆ దైవానుగ్రహంతో నీ చైత్ర నిన్ను బ్రతికించి ఇలా మా ముందుకు తీసుకొచ్చిందా? నువ్వు నా గురించి అంత కేర్ తీసుకున్నావు. నువ్వు చేసిన సహాయానికి, నువ్వు చేసిన సేవకి నీ గురించి నేను కేర్ తీసుకోకపోతే మన మధ్య ఉన్న స్నేహానికి అర్థం ఉండదు. కన్నయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు చేసిన హెల్ప్కి కొంచెమైనా రుణం తీర్చుకుంటున్నాను. రుణం ఏంటి? నిన్ను నువ్వు మర్చిపోయి నన్ను నువ్వు కాపాడుతున్నావు. నాకేం కావాలో అన్నీ చూసుకుంటున్నావు. నాకెప్పుడు ఏం అవసరం ఉన్నా అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు. ఎంతలా అంటే కాలిన నీ పాదాల గాయాల్ని కూడా మర్చిపోయావు. పర్లేదు కన్నయ్య, ఇవన్నీ చిన్న గాయాలే, ఏం కాదు. అలా అనకు. ఇలాంటి గాయాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వద్దు కన్నయ్య, అవే తగ్గిపోతాయిలే. అలా అనకు. అవి నా కోసమైన గాయాలు. వీటికి నేనే మందు రాస్తాను. ఆహా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.